హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ చిట్ చాట్. మిడ్ వీక్ ఎలిమినేషన్ అండి. దీనికి సంబంధించిన ఓటింగ్ అంతా క్లోజ్ అయిపోయింది. ఆ రిజల్ట్ ఎలా ఉందో చెప్తాను. ఫస్ట్కి వచ్చి నవీల్ అండి, సూపర్గా ఉంది ఓటింగ్. గేమ్కి తగ్గట్టే ఓటింగ్, నిజంగా అలాగే అనిపిస్తుంది. తను ఎంత మాత్రం గేమ్ ఆడుతున్నాడో అదే రకంగా ఓటింగ్ కూడా పడుతుంది. ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో వచ్చి నిఖిల్ అండి. అసలు వీళ్ళిద్దరి మధ్య ఫైట్ ఓరావోరీగా ఉంది. అది హౌస్లో అవనివ్వండి, ఇటు ఓటింగ్లో అవనివ్వండి. పెద్ద తేడా ఏమి కాదు, 2% ఓటింగ్. ఈ పర్సంటేజ్ చాలు విన్నర్కి రన్నరప్పర్కి తేడా. ఆ రకంగా ఇద్దరు ఉన్నారనమాట. మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరు వస్తారో, వీళ్ళిద్దరి మధ్యలో దూరి వీళ్ళిద్దరిని దాటుకుని వెళ్ళిపోతారో, మధ్యలో ఉంటారో ఏమో చూద్దాము. ప్రస్తుతానికి అయితే మాత్రం వీళ్ళిద్దరూ టాప్లో ఉన్నారు. ఇద్దరు. థర్డ్ ప్లేస్ వచ్చండి జెండు మణికంఠ. అసలు తన ఎమోషనల్తో కొట్టుకుని వెళ్ళిపోతున్నాడండి. తన ఎంత ఎమోషనల్ అంటే అంత వాదించేస్తాడు. లాస్ట్కి వచ్చి ఇంకా అయిపోయింది వాదించుకోవడం అన్న తర్వాత కూర్చుని ఏడ్చేస్తాడు. నిజంగా ఎంత ఏడుతున్నాడు అంటే, ఎంత అక్కడ కంటెస్టెంట్స్ని కూడా ఎంత ఏడిపిస్తున్నాడంటే అంత ఏడిపిస్తున్నాడు. ఆ ఏడుపుకే ఓట్లు పడుతున్నాయి. ఆ ఓట్ల పర్సంటేజ్ వచ్చి థర్డ్ ప్లేస్ అండి బాబు. అసలు కష్టపడి ఆడేవాళ్ళు సీత వీళ్ళెవరికి కన్నా ఎక్కువగా ఆ ఏడుపుకి ఓటింగ్లు పడుతున్నాయి. ఎంతవరకు కరెక్ట్ ఏంటి అని కూడా జనాలు చూడట్లేదు. మంచిదే, కాకపోతే ఈ రకంగా ఉంటే ఓటింగ్ కరెక్ట్గా ఆడే వాళ్ళకి, నీతి నిజాయితీగా ఉండే వాళ్ళకి, అసలు ఒక ఏంతో వచ్చే వాళ్ళకి అన్యాయం జరుగుతుందని నా ఉద్దేశం. ఈ అబ్బాయికి విన్ అవ్వాలన్న గోలే తప్ప వేరే ఏమేమి చేయట్లేదు. వాదించుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు తప్ప వేరే క్వాలిటీస్ ఏమీ లేవు. తన గురించి నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తున్నాను అనుకోవద్దు. ఏంటంటే చాలా కష్టపడి ఆడేవాళ్ళు తనకన్నా చాలామంది ఉన్నారు. ఆ రకంగా థర్డ్ ప్లేస్లో ఉన్నాడండి. ఫోర్త్ ప్లేస్ వచ్చి విష్ణుప్రియ. ఫస్ట్ నబీల్ దగ్గర అనుకున్నాం కదా, ఎంత ఆడుతుంటే అంతే ఓటింగ్ అని. విష్ణుప్రియది కూడా అలాగే ఉంది. తను ఎంత ఆడుతుందో అంతే ఉంది. ఇదివరకు అయితే చాలా నెంబర్ 1 పొజిషన్లో ఉండేది ఓటింగ్. అది నిఖిల్ లేకపోతే తన ఓటింగ్ ఉండేది. జనాలు ఎంతవరకు అని భరించుతారు? ఓటింగ్లు కావాలి అంటే తను అక్కడ ఏదైనా పర్ఫార్మెన్స్ చేస్తేనే కదా ఓటింగ్లు పడేది. కనీసం స్క్రీన్ స్పేస్ అయినా తీసుకోవాలి. ఇప్పుడు మణికంఠ చూడండి, ఎక్కడ పాజిటివో నెగిటివో తర్వాత మాట, మొత్తానికి ఎక్కువగా స్క్రీన్ స్పేస్ తీసుకునేది తను తీసుకుంటున్నాడు కాబట్టి ఓటింగ్లో ముందున్నాడు. తనకి టాలెంట్ ఉన్నది కానీ బయటికి తీయట్లేదు. తన శక్తి తనకు తెలియట్లేదు కాబట్టి బయటికి తీయట్లేదు. విష్ణుప్రియ 4th ప్లేస్లో ఉంది. ఇక్కడ వరకు సేఫ్ అనే అనుకోవాలి. ఈ 4 మెంబర్స్ ఖచ్చితంగా సేఫే. నెక్స్ట్ వచ్చి ఆదిత్య ఓం గారు. ఆదిత్య ఓం గారు బాగా ఆడుతున్నారు. ఓటింగ్లో కూడా ముందు నుంచి కూడా ఇదే పర్సంటేజ్లో ఉన్నారు. ఏదో ఎక్కువైతే ఒక పర్సంటేజ్ ఎక్కువగా అయ్యిందేమో ఈ వారం, అంతే తప్ప. ఇంకొకటి విష్ణుప్రియకి ఆదిత్య ఓంకి ఎక్కువ ఏమీ తేడా లేదు. ఆదిత్య ఓం గారు ఫ్యాన్స్ కొంచెం గట్టిగా గుద్దారంటే విష్ణుప్రియ కింద పడిపోతుంది అనమాట. ఆ రకంగా ఉన్నది విష్ణుప్రియ ఓటింగు, ఆదిత్య గారి ఓటింగు. బాటంలో ఉన్నది నైనిక అండి. నైనిక అంటూ డేంజర్ జోన్ అనే ఖచ్చితంగా చెప్పాలి. ఆదిత్య ఓం గారు కానీ నైనిక కానీ ఇద్దరు డేంజర్ జోన్లోనే ఉన్నారు. కాకపోతే ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే కనుక వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు అవ్వచ్చు, ఆదిత్య ఓం గారు కానీ నైనిక కానీ. ఒకవేళ ఎలిమినేషన్ పేరుతో బయటికి తీసుకుని వచ్చి సీక్రెట్ రూమ్లో పెట్టతే కనుక ఆదిత్య ఓమన్ కానీ నైనికాని కానీ సీక్రెట్ రూమ్లో పెడితే యూజే ఉండదు. గత సీజన్లో ఉన్నట్టుగా సీక్రెట్ రూము 0 అయిపోతుంది, పెట్టి వేస్ట్ అయిపోతుంది. కాబట్టి వీళ్ళిద్దరినీ కాకుండా ఇప్పటికి తన పరం తను తెలుసుకోలేని విష్ణుప్రియను పెడతారా, లేదు అంటే ఇంకా మెంటల్గా ఉన్న ఈ మణికంఠని ఇంకా టార్చర్ చేద్దామని మణికంఠని పెడతారా చూడాలి. సీక్రెట్ రూమ్ ఉంటే కనుక ఆదిత్య ఓం గారు నైనిక ఇద్దరు కూడా సెట్ కారు. సీక్రెట్ రూమ్లో పెట్టే ఉద్దేశం ఉంటేనే మిగిలిన వాళ్ళలో ఎవరినైనా పెట్టచ్చు. కాబట్టి నబీల్ అంటూ పెట్టర్లేండి, నబీల్ని నిఖిల్ని కూడా పెట్టరు. లేదు నిఖిల్ని కూడా పెట్టొచ్చేమో,
నవీల్ అంటూ పెట్టరు. అంటే నెక్స్ట్ ఇప్పుడు చీఫ్ కంటెండర్గా తన ఉండవలసింది ఇప్పుడే కాబట్టి మళ్ళీ సీక్రెట్ రూమ్లోకి వెళ్ళి డల్ అయిపోతే చీఫ్ క్యాండిడేట్గా ఇంత కష్టపడి ముందుకు వచ్చిన వాడిని అంత రిస్క్ తీయరు. నిఖిల్ ఇంకా యాక్టివ్ అవ్వాలని నిఖిల్ని కానీ విష్ణుప్రియాని కానీ మణికంఠని కానీ పెడితే చాలా బాగుంటుంది. కాబట్టి సీక్రెట్ రూమ్ ఉందా లేదంటే నిజంగానే ఎలిమినేషన్ చేసేస్తారా చూడాలన్నమాట. ఆ ఓటింగ్ మాత్రం ఇప్పటికి పూర్తయిపోయింది. త్వరలో ఏం జరుగుద్దో చూడాలి. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఫుల్ ఉన్నారు కాబట్టి ఈ మణికంఠతో ఎలా బిహేవ్ చేస్తారో, మణికంఠ వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తారో, ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో నిఖిల్ లవరు ఎక్స్ లవరు కావ్య ఉంటే బాగుంటుంది. మరి ఎవరెవరు ఉంటారో ఏమో చూద్దాము. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ బటన్ కూడా నొక్కండి, షేర్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.